ఒకసారి మనం ఈ బండిలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకునే ముందు మీ సర్వీస్ సెంటర్ ఒక టూర్ వేసుకుందాం. అంటే సర్వీస్ సెంటర్లో అసలు ఏముంటాయి? ఇది లేకుండా మీరు ఆ షోరూంలో కనుక వెహికల్స్ తీసుకుంటున్నారు అంటే పర్చేస్ చేసేటప్పుడు మీరు తీసుకుంటారు, కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉండదు. తర్వాత మీరు కొన్నాక బాధపడతారు. సో ప్రతి షోరూమ్ వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే ఏమైనా ఉన్నా లేకపోయినా నడిచిపోతుంది? సార్ అన్నీ ఉన్నాక కూడా అప్పుడప్పుడు కొన్ని పార్ట్స్ మాకు తక్కువ పడతాయి. ఓకే, మీరు బ్రేక్ అప్లై చేస్తారు, సెన్సార్ లేదు, మోటార్కి కంటిన్యూస్ అప్లై పోతూ ఉంటుంది. అప్పుడు మోటార్ తిరగడానికి ట్రై చేస్తుంది. అప్పుడు లోడ్ ఎక్కువ పుష్ చేసినప్పుడు అయితే మోటార్ వైండింగ్ అన్నా కలిపోతుంది, లోడ్ పడి, లేదా కంట్రోలర్ అన్నా కలిపోతుంది. దీంట్లో కొందరు కస్టమర్స్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే లోకల్ ఎలక్ట్రిక్ షాప్లోకి వెళ్ళి ఇంట్లో ఏసీ ఎంసీబీలు కానీ 20 యాంప్ది 16 యాంప్ది 6 యాంప్ ఎంసీబీలు తెచ్చి పెట్టుకుంటారు. ఓకే, అది పెట్టుకోకూడదు. ఒక వెహికల్ రోడ్డు పైన వెళ్తుందంటే దాంట్లో ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్, వెదర్ ఇట్ మైట్ బి ఎలక్ట్రిక్ ఆర్ పెట్రోల్. ఆ బండిలో ఒక కాంపోనెంట్ నడుస్తుందంటే దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది. ఆ లైఫ్ టైం అయిపోయాక దానికి రిపేర్ రావడమో లేదా రీప్లేస్మెంట్ చేయడమో ఏదో ఒక అవసరం అయితే ఉంటుంది. జనరల్గా మనకి పెట్రోల్ బండ్లకి ఏదైనా రిపేర్ వస్తే మన ఇంటి దగ్గర ఎవరో ఒక మెకానిక్ ఉంటారో ఆ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి మనం దాన్ని రిపేర్ అయితే చేసుకుంటాము. బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసరికి ప్రతి మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే రిపేర్ చేయలేరు. సో అలాంటప్పుడు మనం ఒక ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ లేదా ఇలాంటి థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్కో తీసుకెళ్ళి అక్కడ మన వెహికల్ని రిపేరింగ్ అయితే చేస్తూ ఉంటాము. అయితే జనరల్గా ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారు, అసలు ఆ రెక్టిఫై చేసే ప్రాసెస్లో ఎలాంటి స్టెప్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయో మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. ప్రస్తుతం నేను నిజామాబాద్లో ఉన్న రుద్ర మోటార్స్ వాళ్ళ సర్వీస్ సెంటర్లో ఉన్నాను. ఇది డెడికేటెడ్గా సర్వీస్ సెంటర్ అన్నమాట. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని సర్వీస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కాంపోనెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి సర్వీస్ సెంటర్ యొక్క హెడ్తో మాట్లాడి అసలు ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని వాళ్ళు ఎలా రెక్టిఫై చేస్తారు అన్న డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. ఇది కొంచెం టెక్నికల్ వీడియో టైప్లో ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే వాడుతున్నారో, ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే లోపల మనకి ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి, దాన్ని ఎలా రిపేర్ చేయాలి, దానికి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అవి రాకుండా మనం ఎలా అడ్డుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. హాయ్ శ్రవణ్ గారు, బాగున్నారా? బాగున్నా ఫ్రెండ్స్, ఈయన అన్నమాట ఈ రుద్ర మోటార్స్ యొక్క ఓనర్ అండ్ ఈ సర్వీస్ సెంటర్ యొక్క హెడ్ అయితే. సో శ్రవణ్ గారు, ఎన్ని రోజులు అవుతుంది సర్వీస్ సెంటర్ పెట్టి ఇక్కడ? 4 ఇయర్స్ నుంచి ఉందండి. 4 ఇయర్స్. ఏమేమి బండ్లు సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడైతే ప్రజెంట్ మల్టీ బ్రాండ్ ఆల్ వెహికల్స్ మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్క బండికి ఇక్కడ మనకి సర్వీస్ అయితే దొరికిపోతుంది. ఓకే, ఒకసారి మనం ఈ బండిలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకునే ముందు మీ సర్వీస్ సెంటర్ ఒక టూర్ వేసుకుందాం. అంటే సర్వీస్ సెంటర్లో అసలు ఏముంటాయి? బేస్ వెహికల్స్లోకి వస్తేనండి మీకు మార్కెట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వస్తాయి. అవును, గ్రాఫైన్ బ్యాటరీస్ కానివ్వండి, లెడ్ యాసిడ్ కానీ. ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ టెస్టింగ్ మెషిన్ ఇది. ఓకే, దాంట్లో ఏహెచ్ ఎంత ఉంది, కెపాసిటీ ఎంత ఉంది, బేసిక్గా అవి సిరీస్లో కనెక్ట్ చేస్తాం కదా. 4 బ్యాటరీస్ కానీ 5 బ్యాటరీస్ కానీ 6 బ్యాటరీస్. ఫస్ట్ బ్యాటరీ పైన ఇప్పుడు లోడ్ పడతా ఉంటుంది. ఓకే, సో అన్ని బ్యాటరీస్ని ఒకటేసారి చెక్ చేసి హైయెస్ట్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని పాజిటివ్ వైపు, లోయెస్ట్ కెపాసిటీ ఉన్న దాన్ని నెగిటివ్ వైపు పెట్టేసి ఒక సిరీస్లో అంటే అదే సీక్వెన్స్లో కనెక్ట్ చేస్తే వెహికల్ పర్ఫార్మెన్స్ అన్నది 1 ఇయర్ అయినా 1.5 ఇయర్ అయినా తగ్గుకుంటూ ఉంటుంది. ఓకే, లోయెస్ట్ దాన్ని పాజిటివ్లో పెడితే ఏమవుతుందంటే సడన్గా వెహికల్ డ్రాప్ అయిపోవడం, మైలేజ్ రాకపోవడం, అలాంటి ఇష్యూస్ జరుగుతాయి. ఓకే, సో ఇక్కడ చేయడానికి ఒక్కో బ్యాటరీని ఒక్కో దాన్ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంటుంది దీని కాస్ట్? ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ప్రైసెస్ ఆల్రెడీ తగ్గినాయి. ఇంతకుముందు చాలా కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మీకు 40,000లో మెషిన్ ఎక్విప్మెంట్. ఓకే, సో ఎవరైతే లెడ్ యాసిడ్ గ్రాఫైన్ బ్యాటరీ ఉన్న బండ్లు అమ్ముతున్నారో వాళ్ళకి మెషిన్ అనేది చాలా అవసరం, కంపల్సరీ. ఇది లేకుండా మీరు ఆ షోరూంలో కనుక వెహికల్స్ తీసుకుంటున్నారు అంటే పర్చేస్ చేసేటప్పుడు మీరు తీసుకుంటారు, కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉండదు. తర్వాత మీరు కొన్నాక బాధపడతారు. ఓకే, ఇప్పుడు మనకి లెడ్ యాసిడ్ గ్రాఫైన్ బ్యాటరీస్లో అంటే సంవత్సరంన్నర వస్తాయి, దాని తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలంటారు. మరి ఇది ఎందుకు అప్పుడు? లేదు సార్, యాక్చువల్గా ఒక గ్రాఫైన్ బ్యాటరీ లైఫ్ 3 to 4 years. మీరు ప్రాపర్గా సర్వీస్ చేయించుకుంటే నా దగ్గర మీకు కస్టమర్ బేస్ ఇస్తాను. మీకు ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ కావాలంటే. ఓకే, 3 years వరకు లెడ్ యాసిడ్ వాడిన కస్టమర్స్ ఉన్నారు. ఓకే, 3 years రావాలంటే మనం ఏం చేయాలి? ఈ మిషన్ ఎలా ఉపయోగపడుతుంది మనకి? సార్, ఎవ్రీ 2000 kilometers or 2 months బ్యాటరీలో లోడ్ షిఫ్టింగ్ చేస్తూ. ఓకే, అంటే ఆ బ్యాటరీస్ని షఫుల్ చేయాలి. మీరు ఫస్ట్ అన్నట్టు ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీని పాజిటివ్ కనెక్ట్ చేసి తక్కువ దాన్ని ఎన్క్యూలో పెట్టినప్పుడు అట్లా షఫుల్ చేస్తూ ఉంటే లోడ్ అన్ని బ్యాటరీస్ మీద ఈక్వల్గా పడతా ఉంటుంది. రైట్. ఎంతసేపు ఒకటే బ్యాటరీ మీద లోడ్ వేస్తూ పోతే ఒక స్టేజ్ తర్వాత దాని లైఫ్ అవగానే డెడ్ అయిపోతుంది. రైట్. అండ్ ఇవన్నీ చార్జెస్ అండి. ఓకే, మార్కెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు 57.2 volt. ఇది లెడ్ యాసిడ్ చార్జర్. ఓకే, దీంట్లోనే ప్లగ్స్ మారుతూ ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క డిఫరెంట్ ప్లగ్ యూజ్ చేస్తుంది.
ఆ ప్లగ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చార్జర్ కేబుల్ని డిస్కనెక్ట్ చేస్తే వాడు నాకు వారంటీ అన్నది ఇవ్వడు. అవును. సో ఇది నార్మల్ యూనివర్సల్ చార్జర్. మీకు డెడికేటెడ్ 3 పిన్. ప్రతి కేబుల్ ఉన్న చార్జర్ మీరైతే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి చెగోరి లాక్. ఓకే. ఐక్యూబ్ స్కూటర్స్ ఉంటుంది ఇది. అది ఓకే. సో ప్రతి చార్జర్ మీ దగ్గర ఉంటుంది. వారంటీ ఇస్తారా దీనిపైన మీరు? ఇస్తామండి. రైట్. మేము డ్రోన్ పవర్ కంపెనీది అయితే ప్రజెంట్ ప్రమోట్ చేస్తున్నాం. దీని సర్వీస్ సెంటర్ కాచిగూడ హైదరాబాద్లోనే ఉంది. ఓకే. సో కస్టమర్కి విత్ ఇన్ వారంటీలో అయినా సరే ఆఫ్టర్ వారంటీ తర్వాత కూడా వాళ్ళు పెయిడ్ బేసిస్లో సర్వీస్ చేసిస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ లిథియం. ఓకే. ఇప్పుడు మనం లెడ్ యాసిడ్ బ్యాటరీ చూసాం కదా, ఇది లిథియం వర్జన్ అనమాట. అవునండి. ఇదేం చేస్తుంది? ఇది యూనివర్సల్ లిథియం బ్యాటరీ ప్యాక్ టెస్టింగ్ మెషిన్. ఓకే. దీంట్లో ఏ బ్యాటరీనైనా మనం పెట్టుకోవచ్చు. దీనికి ప్రోబ్స్ రావడం మాత్రం ప్లస్ మైనస్ రెండే వస్తాయి. ఓకే. దీనికి ఎక్స్టెండెడ్ కనెక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ మనం పెట్టుకోవాలి. ఇంకా మనం అన్ని టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు దీంట్లో డిశ్చార్జ్ అండ్ ఛార్జ్ మోడ్ నేను లైవ్లో చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి నాకు చెప్పండి ఒకసారి. ఒక బ్యాటరీలో ఎంత కెపాసిటీ మిగిలింది, ఓకే, సెల్స్ జీరోకి డిశ్చార్జ్ చేసి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అన్ని సెల్స్ని బ్యాలెన్స్. అంటే ఇది ఇప్పుడు ఒక బండికి బ్యాటరీ ఏదైనా ప్రాబ్లం వస్తే దీన్ని కనెక్ట్ చేస్తారా, లేదంటే జనరల్ సర్వీస్కి వచ్చినా కానీ చార్జ్ డిశ్చార్జ్కి చేసిస్తాం? ఓకే. మా కస్టమర్స్, మా దగ్గర వెహికల్ తీసుకున్న ప్రతి కస్టమర్కి కూడా ప్రతి సర్వీస్లో ఆ బ్యాటరీ ప్యాక్ వెహికల్ నుంచి డిస్మాటిల్ చేసి ఓకే మెషిన్కి పెట్టి కంప్లీట్ ఏజ్ నోట్ చేసుకొని మనం ఇచ్చిన కెపాసిటీ ఫుల్ వస్తుందా రావట్లేదు. ఓకే. ఎవ్రీ సర్వీస్లో మేము చెక్ చేసుకుంటాం. ఓకే. ఇది ప్రతి సర్వీస్ సెంటర్ వాళ్ళు చేస్తారా, లేదంటే మిషన్ ఉన్న వాళ్ళే చేస్తారా? సార్ మెషిన్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఓకే. మెషిన్ లేకపోతే మాన్యువల్గా మల్టీమీటర్ పెడితే మీకు వోల్టేజ్ ఎంత ఉందో తెలుస్తుంది తప్పితే బ్యాటరీలో ఎంత కెపాసిటీ మిగిలింది అన్నది మల్టీమీటర్ తోటి తెలియదు. ఓకే. చూశారు కదా, మీరు వెహికల్లో ఎలక్ట్రిక్ బండ్లలో అసలు సర్వీస్ ఏముండదు, మెయింటెనెన్స్ ఉండదు అనుకుంటారు. మీరు సర్వీస్కి వెళ్ళిన ప్రతిసారి మీ బ్యాటరీని ఇలా ఈ మిషన్కి కనెక్ట్ చేసి దాన్ని ఛార్జ్ డిశ్చార్జ్ చేయడమో, లేదా దాంట్లో ఎంత కెపాసిటీ ఉంది, మీకు రేంజ్ ఎంత వస్తుందని చూడడమో ఖచ్చితంగా చేయాలి. సో ఇక్కడ వీళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు చూపించండి. ప్యూర్గా ఇందులో వచ్చిన కెపాసిటీ మీదకి వెళ్ళి మీ రేంజ్ డిఫైన్ అయ్యింది. యా. సో ఇప్పుడు మన బ్యాటరీని దేన్ని కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేయగానే ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ వోల్టేజ్ కనబడుతుంది. ఓకే. ఇప్పుడు ఎన్ని వోల్ట్స్ బ్యాటరీ ఇది? ఇది యాక్చువల్గా ఇది 60 వోల్ట్ది, కానీ దీని అప్పర్ కట్ ఆఫ్ వచ్చేసి 71.4. ఓకే. మీరు కనెక్ట్ చేయగానే ఇక్కడ పైన వచ్చేది ఇప్పుడు దీంట్లో ఉన్న వోల్టేజ్. ఓకే. దీని తర్వాత ఇక్కడ ఏదైతే వోల్టేజ్ సెటప్ అని ఉందో మేము ఇప్పుడు దీని వోల్టేజ్ సెట్ చేస్తాం. ఓకే. ఇది యూనివర్సల్ కాబట్టి ఏ బ్యాటరీకి అయినా కానీ ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఆ వోల్టేజ్ సెట్ చేస్తుంది ఏం చేస్తుంది? ఇప్పుడు నేను చెప్తాను సార్. దీంట్లో అప్పర్ వోల్టేజ్ 71.4, దీన్ని 5 యాంప్కి సెట్ చేశాను నేను. ఓకే. కట్ ఆఫ్ 1 యాంప్. ఇప్పుడు ఇది మోడ్ 2లో ఉంది. మోడ్ 2 అంటే ఛార్జ్. ఇప్పుడు ఆల్రెడీ ఇలా కెపాసిటీ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఛార్జ్ పెట్టట్లేదు. కానీ ఒక బ్యాటరీ మన దగ్గర టెస్టింగ్ రాగానే మేము ఫస్ట్ చేసేది ఏంటంటే డిశ్చార్జ్. ఓకే. మోడ్ 1లో పెడితే డిశ్చార్జ్. అది కొత్త బ్యాటరీ కానివ్వండి, ఏ బ్యాటరీ కానివ్వండి, సర్వీస్కి వచ్చిందంటే ఫస్ట్ దాన్ని మొత్తం డిశ్చార్జ్ చేసేస్తారు మిషన్కి పెట్టి. డిశ్చార్జ్లో కూడా ప్రతి బ్యాటరీకి లోవర్ కట్ ఆఫ్, అప్పర్ కట్ ఆఫ్ అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ బ్యాటరీకి వచ్చేసి లోవర్ కట్ ఆఫ్ 55 వోల్ట్. ఓకే. సో మేము ఇప్పుడు 5 యాంప్తో డిశ్చార్జ్ చేస్తున్నాం. దీంతో బిఎంఎస్ లోడ్ టెస్టింగ్ అంటారు. ఓకే. 5 యాంప్తో కాన్సెప్ట్ పెడతాం. బ్యాటరీ లోడ్ బేర్ చేస్తుందా, పడిపోతుందా ఒకటేసారి. ఓకే. 10 యాంప్తో టెస్ట్ చేస్తాం. లోడ్ బేర్ చేస్తుందా, పడిపోతుందా. కొందరు కస్టమర్లు అంటారు సెంటర్ స్టాండ్ వేసినప్పుడు ఏమో వీల్ మూవ్మెంట్ అవుతుంది, ఒక మనిషి కూర్చొని పోతా ఉంటే 15 స్పీడ్ పోతుంది, ఇద్దరు మనుషులు కూర్చోగానే బండి అక్కడనే ఆగిపోతుంది. ఓకే. ఆ ప్రాబ్లం ఎక్కడ ఐడెంటిఫై చేయాలి, బ్యాటరీలో ఆ ప్రాబ్లం ఉందా లేదా చూడాలంటే ఇది బిఎంఎస్ ప్రాసెస్. ఓకే. బిఎంఎస్ ఇక్కడ చెక్ చేసినప్పుడు మాకు ఇక్కడ లోడ్ బేర్ చేస్తుంది అంటే బ్యాటరీలో ప్రాబ్లం లేదు. అవును. ప్రాబ్లం వెహికల్లో ఉంది. ఓకే. కానీ ఇక్కడ లోడ్ బేర్ చేయట్లేదు. మనం 10 యాంప్ పెట్టంగానే వోల్టేజ్ 0కి పడిపోయింది. ఓకే. అప్పుడు బిఎంఎస్ రిపేర్ కానీ రీప్లేస్ కానీ బిఎంఎస్లోనో బ్యాటరీ ఎక్కడికి వెళ్ళి బ్యాటరీ ప్యాక్లో ప్రాబ్లం ఉంది. రైట్. అండ్ నెక్స్ట్ సెల్ ఛార్జర్ డిశ్చార్జ్ మొత్తం చేసి 0 చేసిన తర్వాత నెక్స్ట్ మోడ్ 2లో పెట్టి తన హైయెస్ట్ కెపాసిటీ సెట్ చేసుకొని ఫుల్ ఫ్లెష్డ్ బ్యాటరీ బ్యాలెన్సింగ్ అయ్యేదాకా వదిలేస్తుంది. రైట్. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంపియర్ 0కి వచ్చి ఇక్కడ మీకు కింద కెపాసిటీ ఉంది. అవును. కెపాసిటీ చూపిస్తుంది. ఓకే. ఈ బ్యాటరీ మన కంపెనీ చెప్పిన కెపాసిటీ, అక్కడ రావాల్సిన కెపాసిటీ 2 ± 2Ah అటు ఇటు రావాలి. ఓకే. అలా అయితే బ్యాటరీ బ్యాలెన్స్ అయిపోయింది. రైట్. కానీ అట్లా రాకుండా మన కంపెనీ 42 చెప్పింది, ఇక్కడ 20 వచ్చింది. ఓకే. అంటే 50% బ్యాటరీ
సెల్స్ అన్న పోయింది లేదా బిఎంఎస్ అన్న లేకపోతే ఒక ఇష్యూ దాంట్లో ఐడెంటిఫై. ఓకే, కనెక్షన్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ పార్ట్సా, స్పేర్ పార్ట్స్? ఓకే, ఏమున్నాయి దీంట్లో మోస్ట్ కాంపోనెంట్ అండ్ మోస్ట్ కామన్ అండ్ తరచుగా వెళ్ళేవి మనకి పార్ట్స్? డిస్ప్లేస్, లైనర్స్, బ్రేక్స్. ఇప్పుడు ఇవి తీసుకుంటే మీకు ఇది వైరింగ్ హార్నెస్. ఓకే ఓకే, ఇవన్నీ మొత్తం వైర్ సెట్టా బండికి? కంప్లీట్ వైర్ సెట్. ఓకే, మొత్తం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ వైర్లు ఉంటే సరిపోతుంది ఇంకా అంతే. ఓకే, దీంతో మొత్తం గేమ్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఏ వైర్ కట్ అయిపోయినా వెహికల్ ఆగిపోతుంది. రైట్ రైట్ రైట్. అండ్ అక్కడ పైన పెద్ద పెద్ద బాక్స్లు ఉన్నాయి, అవేంటండి? ఇవన్నీ కూడా వెహికల్ బాడీ పార్ట్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ కలర్ మెయింటైన్ చేస్తారు, రెడ్, బ్లాక్, బ్లూ. యా, మేము అన్నీ కూడా ఒక్కొక్క కిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్కి ఎప్పుడైనా సడన్గా యాక్సిడెంట్ అయ్యి జరిగినా, అవును, లేకపోతే ఇంట్లోనే సెల్ఫ్ డ్యామేజ్ జరిగిన వాళ్ళ బాడీ పార్ట్స్ నాకు ఇమీడియట్ రీప్లేస్మెంట్ కావాలన్నది. ఓకే, ఇన్సూరెన్స్లో మనం క్లెయిమ్ చేస్తాం. అవును, ప్లాస్టిక్ అయితే 50% వరకు వస్తుంది, మెటల్ అయితే 70% క్లెయిమ్ వస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసి బాడీ పార్ట్స్ ఫిట్ చేసి ఇస్తాం. రైట్ రైట్. సో మీరైతే స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. సో ప్రతి షోరూమ్ వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే ఏమైనా ఉన్నా లేకపోయినా నడిచిపోతుంది? సార్ అన్నీ ఉన్నాక కూడా అప్పుడప్పుడు కొన్ని పార్ట్స్ మాకు తక్కువ పడతాయి. ఓకే, ఎంత మెయింటైన్ చేసినా 70% రిక్వైర్మెంట్ మేము ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఓకే, శ్రావణ్ గారు, ఇప్పుడు మన ముంగట ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. సో మ్యాక్సిమం ఈ స్కూటర్లో ఉండే కాంపోనెంట్సే వేరే అన్ని బ్రాండ్ స్కూటర్స్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫ్రంట్ నుండి స్టార్ట్ చేస్తే రేర్ వరకు మనకి జనరల్గా వచ్చే రిపేర్స్ లేదా మెయింటెనెన్స్ లేదా మీ కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ అని చెప్పే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటిని మీరు ఎలా రెక్టిఫై చేస్తారు ఒకసారి నాకు ప్రాక్టికల్గా చూపించండి. ఫస్ట్ వెహికల్ మా దగ్గర రాగానే మేము కంట్రోలింగ్ యూనిట్ చెక్ చేసుకుంటాం. ఓకే, కీ ఆన్ చేసినాక అసలు పార్క్ పని చేస్తుందా, పని చేయట్లేదు. ఓకే, ఫస్ట్ డిస్ప్లే ఆన్ చేస్తారు మీరు. డిస్ప్లే ఆన్ చేసుకొని డిస్ప్లేలో మేజర్గా అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఒక బెనిఫిట్ ఏంటంటే ఏ ఇష్యూ ఉన్నా సగం వరకు ఇక్కడే కనబడుతుంది. ఓకే, డిస్ప్లేలో మోటార్ ఇష్యూ ఉంటే మోటార్ ఇష్యూ కనబడుతుంది, బ్రేక్ కానీ థ్రాటిల్ కానీ ప్రతిదీ కూడా డిస్ప్లేలో చూపిస్తుంది. డిస్ప్లేలో ఏమైనా కనబడుతుందా, కనబడట్లేదు. ఓకే, మనకి వార్నింగ్స్ వస్తాయి. వార్నింగ్స్ ఎలాంటి వార్నింగ్స్ వస్తాయి? ఇప్పుడు థ్రాటిల్ పోయింది అనుకోండి, థ్రాటిల్ సింబల్ చూపిస్తుంది. ఓకే, మోటార్ పోతే మోటార్ సింబల్ చూపిస్తుంది. కంట్రోల్ పోతే ఈసీయూ అని చెప్పి సింబల్ వస్తుంది. ఓకే, అట్లా మేజర్ కాంపోనెంట్స్ ఏవి పోయినా ఇక్కడ సింబల్ వస్తుంది. ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ఓకే, రెండోది డీసీ కన్వర్టర్. ఇప్పుడు మన బ్యాటరీ వచ్చి 60 వోల్ట్ ఉంటుంది. అవును, కానీ హార్న్, లైట్స్, బ్రేక్స్, సెన్సార్స్ ఇవన్నీ వర్క్ అయ్యేది 12 వోల్ట్ పైన. ఓకే, డీసీ కన్వర్టర్ వర్క్ ఏంటంటే 60ని 12లోకి కన్వర్ట్ చేసి సప్లై చేయడం. ఓకే, అది పని చేస్తుందా, పని చేయట్లేదు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి ఇవి ఎక్విప్మెంట్స్ పని చేస్తున్నాయంటే అది పని చేస్తుందని అడగదు. రైట్. సో హార్న్స్ కానీ లైట్స్ కానీ అన్ని చెక్ చేస్తాం. ఇవి వర్క్ అవుతుందంటే డీసీ కన్వర్టర్ బాగుంది. ఓకే, రెండు సెన్సార్స్. బ్రేక్ పుష్ చేయగానే ఏ వెహికల్కి అయినా కానీ నార్మల్ రేస్ ఇచ్చినప్పుడు మీరు లెఫ్ట్ బ్రేక్ కానీ రైట్ బ్రేక్ కానీ ఏ బ్రేక్ మోటార్ ఆఫ్ అయిపోతుంది. అవును, ఇలా మీరు ఎంత రేస్ ఇచ్చినా బండి జరగవద్దు, సప్లై రాకూడదు. అవును, అలా ఇచ్చినప్పుడే రెండు సెన్సార్స్ యాక్టివ్లో ఉన్నప్పుడు సెన్సార్స్ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే మోటార్ సప్లై కట్ ఆఫ్ చేయాలి. ఎందుకు ఇట్లా చేయాలి? ఇప్పుడు మన పెట్రోల్ బండ్లో ఇది ఉండదు కదా సార్. పెట్రోల్ బండ్లో కూడా మీకు అపాచీ, పల్సర్ వీటిలో ఏబిఎస్ సిస్టమ్ వచ్చింది. అవును, ఇంజన్ని కట్ ఆఫ్ చేస్తుంది. ఓకే, బ్రేకింగ్ ఎఫెక్టివ్గా పడడానికి. రెండు, మోటార్కి ఏంటంటే సప్లై వస్తే దానికి తెలిసింది ఏంది, తిరగడం. అవును, మీరు బ్రేక్ అప్లై చేస్తారు, సెన్సార్ లేదు, మోటార్కి కంటిన్యూ సప్లై పోతూ ఉంటుంది. అప్పుడు మోటార్ తిరగడానికి ట్రై చేస్తుంది. అప్పుడు లోడ్ ఎక్కువ పుష్ చేసినప్పుడు ఐదర్ మోటార్ వైండింగ్ అన్న కాలిపోతుంది, లోడ్ పడి, లేదా కంట్రోలర్ అన్న కాలిపోతుంది. ఓకే, మోటార్ అండ్ కంట్రోలర్ సేఫ్టీ కోసం ఈ రెండు సెన్సార్స్ ఉంటాయి. ఓకే, ఎక్కడ ఉంటాయి ఆ సెన్సార్స్? ఈ బ్రేక్ లివర్ లోపల ఉంటాయి. ఓకే, ఈ బ్రేక్ లివర్ లోపల ఇటు రెండు సైడ్ సెన్సార్స్ ఉంటాయి. మీరు రైట్ బ్రేక్ కొట్టినా సప్లై అవుతుంది, లెఫ్ట్ కొట్టినా సప్లై అవుతుంది. ఓకే, ఒక్కసారి సప్లై ఆగిన తర్వాత మీరు బ్రేకింగ్ని ఎఫెక్టివ్గా వెహికల్ అనేది స్కిడ్ అవ్వకుండా ఆగుతుంది. ఓకే, మనకు పెట్రోల్ అలవాటు ఎట్లుంటుంది అంటే రేస్ ఇస్తూ ఉంటాం, బ్రేక్ కొడుతూ ఉంటాం. ఎలక్ట్రికల్లో అది నడవదు. ఓకే, రైట్. ఇప్పుడు అది పాడైపోతే మనకి మోటార్ అనేది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అది పాడైపోయిందంటే మనం బ్రేక్ కొట్టి యాక్సిలరేటర్ ఇచ్చినా కానీ మోటార్ నడుస్తుంది అంటే పోయింది నడుస్తుంది. రైట్, మీరు దాన్ని ఏంటంటే రీప్లేస్ చేసేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ సెన్సార్స్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డిస్క్ బ్రేక్స్ అయితేనేమో మాస్టర్ సిలిండర్స్లో ఆయిల్ లెవెల్స్, ఓకే, పిస్టన్స్, ఆయిల్ కలర్ ఏమైనా చేంజ్ అయిందా, లెవెల్ ఏమైనా తగ్గిందా అనేది బేసిక్ చెక్ చేస్తాం. ఓకే, లెవెల్ తగ్గితే లెవెల్ చేంజ్ చేస్తాం. బ్లాక్ అయితే మట్టుకి ఆయిల్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి, ఓకే, ఫ్రెష్ ఆయిలింగ్ అనేది రీఫిలింగ్ చేసి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా బ్రేకింగ్ ఇస్తాం. రైట్, అది డిస్క్ బ్రేక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంతేనా మనకు వచ్చే ప్రాబ్లమ్స్? హెడ్ లైట్స్ చెక్ చేస్తాం. ఓకే, షేడింగ్ ఏమైనా ఉంటే క్లియర్ చేసిస్తాం. ప్లస్ ఫ్రంట్ వైరింగ్ పార్ట్ ఒకటి చెక్ చేస్తాం. ఓకే, రైట్. ఈ మాస్క్ ఒకటి ఓపెన్ చేసేస్తే మనకు వైరింగ్ విజిబిలిటీ వస్తుంది. ఓకే, స్టార్ట్
ఆ వైరింగ్ విజిబిలిటీ చెక్ చేసి లోపల వైరింగ్ ఏమన్నా బ్రేకేజ్ ఉందా లేదా నీట్గా అన్ని కప్లర్స్ ఉంటాయి. కప్లర్స్ అన్ని కూడా రీచెక్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు తీసి చూపిస్తున్నారా? చూపిస్తాను. రైట్. ఇది ఒక్కటి తీస్తే లోపల హారన్ పార్ట్, ఓకే, ఈ వైరింగ్ పార్ట్, ఇది డీసీ కన్వర్టర్. ఓకే, రైట్. మీరు ఇందాక చెప్పారు కదా, నేను ఇంతకుముందు చెప్పిన డీసీ కన్వర్టర్ ఇది. ఓకే, సో ఇది కరెక్ట్గా పనిచేస్తే మనకి లైట్స్ హార్న్ అన్ని కరెక్ట్ పనిచేస్తాయి. దాంట్లో ఏ ఒక్కటి పోయినా కానీ దీంట్లో డిఫెక్ట్ ఉన్నట్టు. ఒక్కటి కాదు, ఓకే, పోతే అన్నీ పోతాయి. ఓకే. చాలా మంది కస్టమర్లు ఏమని చెప్తున్నారంటే మాకు హార్న్ పని చేయట్లేదు, లైట్ పని చేయట్లేదు, బ్రేకులు పని చేయట్లేదు, ఇన్ని ఐటమ్స్ ఒకటేసారి బంద్ అయిందంటే స్ట్రైట్ సొల్యూషన్ డీసీ కన్వర్టర్. ఓకే, ఏదో ఒక ఐటమ్ పోతే మాత్రం ఆ పార్ట్ వైరింగ్ చెక్ చేస్తాం, పార్ట్ చెక్ చేస్తాం. ఓకే, సో ప్రతి వెహికల్లో మనకి డీసీ కన్వర్టర్ ఇక్కడ ముందే ఉంటుందా లేదంటే కొన్నిటికి వెనకాల ఉంటుంది, కొన్నిటికి మధ్యలో ఉంటుంది. ఓకే, అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. వెహికల్ టు వెహికల్ డిఫరెంట్ వస్తుంది. ఓకే, సో కొన్ని కంపెనీస్కి మాత్రమే ఇక్కడ ముందు ఉంటుంది డీసీ కన్వర్టర్. కొత్త తీసుకోవాలంటే ఎంత పడుతుంది అది? బ్యాటరీ కెపాసిటీని బట్టి, వెహికల్ని బట్టి మీకు 800 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతే 4000 రూపీస్ వరకు. యూనివర్సల్ బయట దొరికిపోతాయి అవి? లేదండి, ప్రతి వెహికల్కి దాని కెపాసిటీని బట్టి తెప్పించుకోవాలి. ఆ కెపాసిటీలో యూనివర్సల్లో దొరుకుతాయి, కెపాసిటీ అయితే దాని వెహికల్ని బట్టి తెప్పి. రైట్. ఇక ముందుండేటి అన్ని లైట్ వైర్స్, మిగతా వైర్స్ అంతే, ఇంకా అంతే. రైట్. ఈ పెద్ద వైర్ దేనికి? ఇది వైరింగ్ మెయిన్ హార్నెస్. ఓకే, ఇది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఈ వైరింగ్ హార్నెస్ కనెక్షన్ వస్తుంది. ఓకే, ఓకే. సో దీంట్లో ఇంకా చిన్న చిన్న వైర్స్ ఉంటాయి కదా ప్రతి కాంపోనెంట్కి, అది మీకు వెనకాల విప్పినప్పుడు చూపిస్తాను. రైట్. ఇది వచ్చేసి ఈ బ్రేక్ నుంచి ఫ్లూయిడ్ వెళ్తుంది కదా, ఓకే, ఆ ఫ్లూయిడ్ హోస్ పైప్. ఓకే, రైట్. సో ఫ్రంట్ ఉండే కాంపోనెంట్స్ ఇవి, దాంట్లో వచ్చే రిపేర్స్ అయితే ఇవి. అండ్ డిస్ప్లేలో ఏమైనా మాల్ ఫంక్షనింగ్ అయినా లేదా డిస్ప్లే పోయినా మనకి ఎలా ఉంటుంది అది? దాన్ని రీప్లేస్ చేయడం, కవర్ ఓపెన్ చేసామనుకోండి, ఓకే, దాని డెడికేటెడ్ సాకెట్స్ అన్నీ కూడా దీని లోపల కనబడతాయి. ఓకే, ఈ సాకెట్స్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయంటే ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇది వచ్చుకుంటా రావడం పోవడం జరిగేది దేనికంటే రస్టింగ్ రావడం వల్ల. ఓకే, లోపల వైర్స్లో రస్టింగ్, కప్లర్స్లో. ఓకే, మేము దానికి కస్టమర్కి ఏం డెడికేట్ చేస్తామంటే WD-40 ఆర్ లిక్విడ్ వెంట్స్. ఓకే, ఈ మల్టీపర్పస్ లూబ్రికెంట్ అని ఉంటుంది, ఇది రస్ట్ క్లీన్ చేసుకోవడానికి. ఇది కస్టమర్కి ఏం చెప్తాం, 100 రూపీస్ ఉంటుంది. కస్టమర్కి 1 year దాకా వస్తుంది. ఓకే, ఒకటి కొనుక్కోమని చెప్తాం. ప్రతి సాకెట్లో కానీ ప్లగ్స్లో కానివ్వండి, ఎక్కడైతే కప్లింగ్స్ వస్తాయో అక్కడ స్ప్రే చేసుకుంటూ పెడితే రస్టింగ్ క్లీన్ అయిపోయి కనెక్టివిటీ స్ట్రాంగ్గా వచ్చినప్పుడు ఎటువంటి మాల్ఫెక్షన్స్ జరుగుతాయి. ఓకే, అంటే కస్టమర్ సర్వీస్కి వచ్చినప్పుడు 100 రూపాయలు పే చేస్తే మీరే అది తీసుకొని మొత్తం కొట్టిస్తాం. సో ఫ్రంట్ పార్ట్ ఇష్యూస్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు రేర్ పార్ట్కి వచ్చేద్దాము. రేర్లో మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? సో రేర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెక్ చేసేది ఓపెన్ చేసినప్పుడు కంట్రోలర్ పార్ట్ అండ్ మోటార్ పార్ట్. ఓకే, అది చెక్ చేయడానికి ఏం చేస్తామంటే మెయిన్గా నాకు వచ్చే ఇంకో ఇష్యూ ఏంటంటే ఎంసీబీలు పోతూ ఉంటాయి. సో దాన్ని ఎలా గుర్తించాలి మనము? సార్ ఎంసీబీ మీకు కంటిన్యూగా ట్రిప్ అవుతుంది అనుకోండి, ఓకే, అది పోయిందని అర్థం. దానికి బేసిక్ అంతే. ఓకే, కొత్తది రీప్లేస్ చేసుకోవాలి. అది పెద్ద కాస్టింగ్ ఏమి ఉండదు. 63 amp అంటే బండి బట్టి కొన్నింటికి 40 amps ఉంటుంది, కొన్నింటికి 63. ఓకే, దీంట్లో కొందరు కస్టమర్స్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే లోకల్ ఎలక్ట్రిక్ షాప్లోకి వెళ్ళి ఇంట్లో ఏసీ ఎంసీబీలు కానీ 20 ampది 16 ampది 6 amp ఎంసీబీలు తెచ్చి పెట్టుకుంటారు. ఓకే, అది పెట్టుకోకూడదు. వీటికి అన్నిటికీ కూడా హెవీ వోల్టేజ్ 40 ampere 63 ampere ఎంసీబీలు వస్తాయి. ఓకే, అవి వాడాలి. రైట్, డన్. సో అండ్ నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్ తీసేసిన తర్వాత, ఓకే, సో బ్యాటరీలో ప్రాబ్లమ్ చెక్ చేస్తాము, అది ఏం లేదు, సేఫ్ బ్యాటరీ. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ప్రతి బండికి ఇలా సీట్ అయితే తీసుకునే ప్రొవిజన్ ఉంటుంది కదా? ఉంటుంది. సీట్ కిందే అసలు మొత్తం కాంపోనెంట్స్ అన్ని సీట్ కింద ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఎక్కడ వస్తాయి మనకి? ఇది వైరింగ్ హార్నెస్. ఓకే, సో ఇదంతా వెహికల్ మొత్తం ఉంటుంది. ఈ వైర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కంట్రోలర్ పార్ట్. ఓకే, ఈ కంట్రోలర్ నుంచి స్టార్ట్ అవుతే ఫ్రంట్ వరకు ఒకటే వైరింగ్ హార్నెస్ ఉంటుంది. ఓకే, ఎక్కడ ఏ ఇష్యూ వచ్చిన వైరింగ్ హార్నెస్ వెహికల్ అనేది స్టాప్ అవుతుంది. ఓకే, సో ఇది మేజర్ కంట్రోల్. మనకి వెహికల్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది కంట్రోలర్. మదర్ పార్ట్ బ్యాటరీ నుండి డైరెక్ట్ దీనికి ఉంటుంది సప్లై. ఫస్ట్ దీనికి వస్తుంది. ఓకే, దీని నుండే మిగతా కాంపోనెంట్స్కి సప్లై వెళ్ళి మీరు థ్రాటిల్ ఇచ్చినా ఏమి ఇచ్చినా దాని సిగ్నల్ ఫస్ట్ కంట్రోలర్కి వచ్చి కంట్రోలర్ నుంచి ఫేస్, ఈ 3 ఫేస్లు ఉన్నాయి చూడండి. ఓకే, గ్రీన్, ఎల్లో, బ్లూ. ఓకే, ఈ 3 అన్నది మోటార్ ఫేస్. మోటార్కి అది మనం ఇచ్చే ఇన్పుట్ ఏమో డీసీ, ఇక్కడ వెళ్ళేది మాత్రం ఏసీ. ఓకే, 3 ఫేస్లో కన్వర్ట్ చేసి ఆ 3 ఫేస్ సప్లై మోటార్కి పంపిస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఎంత వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ని బట్టే మోటార్ రొటేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ 3 ఫేస్లే కాకుండా మోటార్కి కంట్రోలర్ సెక్షన్. ఓకే, ప్రతి మోటార్లో ఒక చిన్న కంట్రోలింగ్ చిప్ ఉంటుంది. వైండింగ్ మోటార్ లోపల వైండింగ్ కంట్రోలింగ్ చిప్ ఉంటుంది. ఓకే, అది డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, అది మోటార్ ఫ్రంట్కి తిరగాల బ్యాక్కి తిరగాల డిసైడ్ చేసేది ఆ చిప్. ఓకే, ఆ చిప్లో హాల్ సెన్సార్స్ ఉంటాయి 3. అవునవును, ఆ సెన్సార్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే, సో ఆ సెన్సార్ కనెక్షన్ అన్నది ఇది. రైట్.
ఇవి రెండు వచ్చేసి ఇగ్నిషన్ పార్ట్, ఓకే, లాకింగ్, థ్రాటల్. ఇవి వచ్చేసి మోడ్స్, ఫస్ట్ గేరా, సెకండ్ గేరా, థర్డ్ గేరా. ప్రతి వెహికల్లో 3 మోడ్స్ ఉంటుంది, రివర్స్ ఉంటుంది. ఓకే, ఆ సెక్షన్ 16 పిన్ సాకెట్లో ఉంటుంది. ఓకే, అంటే మన డాష్ బోర్డ్లో ఉన్న ప్రతి స్విచ్కి ఇక్కడ ఒక వైర్ అయితే ప్రతి ఒక్క వైర్ వస్తుంది. ఓకే, అదంతా కంట్రోలర్లో ఉంటుంది. రైట్. ప్రతి కంట్రోలర్ కూడా అన్నిటికీ ఒకటే కంట్రోలర్ కాదు. ఓకే, దీంట్లో కూడా కెపాసిటీస్ ఉంటాయి. ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది యాంపియర్ వచ్చేసి 35 యాంపియర్. ఓకే, దీంట్లో ఫేస్ సీక్వెన్స్ 120 degrees, ఓకే, 120 degrees యాంగిల్. ఇక్కడ వోల్టేజ్ వచ్చి 60 volt DC. ఓకే, క్లియర్గా రాసింది ఉంటుంది. ఓకే, 48 దానికి 48, 72 దానికి 72. అట్లా ప్రతి ఒక్క కంట్రోలర్కి డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. ఆ కెపాసిటీ పెట్టినప్పుడే అది వర్క్ అవుతుంది. రైట్. ఏ కెపాసిటీ పెడితే వర్క్ అవ్వదు. రైట్. నెక్స్ట్, ఎప్పుడన్నా మోటార్ జామ్ అయింది మీకు, ఒక్కొక్కసారి వెహికల్ జరగదు, మోటార్ జామ్ అవుతుంది. మోటార్ జామ్ అయినప్పుడు మనం టెస్టింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే కంట్రోలర్ పోయిందా, మోటార్ పోయిందా, ఇది చెక్ చేసుకోవాలి. అవును. ఇది చెక్ చేసుకోవడానికి బేసిక్ సింబల్ ఏంటంటే మల్టీమీటర్ వేసుకోవాలి. ఫస్ట్ కంట్రోలర్లో దీనికి ఎంసీబీ లాగా ఏదైనా స్విచ్ ఉంటుందా కంట్రోలర్ ఆఫ్ చేయడానికి? ఏముండదు. ఈ మెయిన్ ఎంసీబీ బంద్ చేస్తే బంద్ అయిపోతుంది. రైట్. డైరెక్ట్ పీకేయడమేనా కదా? ఇది కంట్రోలర్ యొక్క ఇన్పుట్. ఓకే, ప్లస్ మైనస్. ఓకే, ఇది అవుట్పుట్. మోటార్ అవుట్పుట్. ఓకే, రైట్. సో మనం పర్టికులర్ మల్టీమీటర్లో ఈ టైప్ ఆఫ్ మల్టీమీటర్ అనుకోండి, కనెక్టివిటీ మోడ్లో పెట్టుకొని ఇది ఓమ్స్లో నుంచి వోల్టేజ్లో చేంజ్ చేసుకోవాలి. ఓకే, డయోడ్లో. ఓకే, చేంజ్ చేసుకున్నాక కంట్రోలర్ యొక్క ప్రాప్స్, ఓకే, ప్లస్ అండ్ మైనస్, ఇది కంట్రోలర్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్లస్ ఉంది కదా సార్, అవును, ప్లస్ దగ్గర నెగిటివ్ ప్రాప్ పెట్టాలి. ఓకే, నెగిటివ్ ప్రాప్ పెట్టి మీరు ఫేస్లో పెట్టినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఓకే, 0.412. అవును. ఇది అన్నిటికీ సేమ్ వాల్యూ రావాలి. ఓకే, కంట్రోలర్లో కనెక్షన్ ఇట్లా పెట్టినప్పుడు ఓకే. సో మూడు ఒకే వాల్యూ రావాలి. అట్లా పెడితే ఇప్పుడు ప్లస్ సైడ్ కంట్రోలర్ బాగుందని బాగుంది. రైట్. ఇప్పుడు మైనస్ సైడ్ ఆఫ్ కంట్రోలర్ చెక్ చేయాలి. అప్పుడు మైనస్ దానికి రెడ్ ప్రాప్ పెట్టాలి. ఓకే, పెట్టి మళ్ళీ ఆ మూడుకి మళ్ళీ మూడుకి పెట్టాలి. అన్నిటికీ మళ్ళీ ఒకటే వాల్యూ రావాలి. ఒకటే వాల్యూ వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 0.1. ఓకే, రైట్. వచ్చింది. ఇట్లా 3 వాల్యూస్ సమానం వచ్చినాయి అంటే దాని అర్థం కంట్రోలర్ పాడవ్వలేదు. ఓకే, ప్రాపర్గా ఉంది. రైట్. నెక్స్ట్ మోటార్లో వైండింగ్ ఉందా పోయిందా అది చెక్ చేసుకోవాలంటే ఇదే కంట్రోలర్లో మళ్ళీ ఓమ్స్లోకి మార్చుకోవాలి. ఓకే, ఓమ్స్ అంటే కనెక్టివిటీ. ఓకే, బజర్. ఓకే, ఇలా 3 ఫేజ్లను నేను కనెక్ట్ చేసినప్పుడు ఈ బజర్ అన్నది రావాలి. ఓకే, 3కి 3 కనెక్టివిటీ వచ్చినాయి అంటే అర్థం వైండింగ్ పోలేదు. ఓకే, మోటార్ అనేది కరెక్ట్ ఉంది. ఒకవేళ ఇక్కడ బజర్స్ రావట్లేదు అంటే వైండింగ్ లోపల పాడైందని అర్థం. ఓకే, ఒకవేళ ఇవి బాగున్నా ఒక్కొక్కసారి కంట్రోలర్ యూనిట్ అది చిప్ చెప్పాను చూడండి, హాల్ సెన్సర్, అవి పోతాయి. ఓకే, అవి పోయినప్పుడు మీకు ఇమీడియట్గా డిస్ప్లేలో మోటార్ సింబల్ చూపిస్తుంది. ఓకే, అప్పుడు సింపుల్ ఏంటంటే ఈ కనెక్షన్ పీకేసి హాల్ సెన్సర్ కనెక్షన్, ఈ హాల్ సెన్సర్ కనెక్షన్, ఈ 3 phases కనెక్షన్స్ పీకేసి ఓకే మీరు మోటార్ తిప్పారనుకోండి అది ఫ్రీగా రొటేట్ అవుతుంది. ఓకే, అంటే సెన్సార్ పోయిందని అర్థం. రైట్. సెన్సార్ ఒకటి రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఇది వచ్చేసి హూటర్. అంటే మనకి చాలా వెహికల్స్కి కీలెస్ ఎంట్రీస్, యాంటీ థెఫ్ట్ ఇస్తారు కదా, ఈ మధ్య చాలా ఫ్యాన్సీ అయిపోయాయి. ఈ రిమోట్ ఆపరేట్ చేసేది దీని ద్వారా. ఇది కంట్రోలర్ కనెక్షన్ చేస్తారు. దీనికి లాక్ సెట్కి సంబంధం లేదు. ఓకే, దీంతో కూడా మీరు వెహికల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. యాంటీ థెఫ్టింగ్ కానీ అలారం కానీ పెట్టుకోవడానికి ఇది వాడతాం. ఓకే, ఇది హూటర్ కనెక్షన్. రైట్. సో ఇప్పుడు మేజర్గా మన ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే కాంపోనెంట్స్ ఇవి, మనకు వచ్చే ఇష్యూస్ అయితే ఇవి. ఇంతే. సో ఇది ఒక్కటి కస్టమర్ తెలుసుకుంటే ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందనేది ఆయన ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా ఓపికతో బండి మొత్తం ఇప్పదీసి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో చూసారుగా, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో కాంపోనెంట్స్ అయితే ఇవి, మనకి మేజర్గా రన్ అయ్యే కాంపోనెంట్స్ ఇవి. ఒక పెట్రోల్ వెహికల్లో మాల్ ఫంక్షన్ అయిందంటే దాని ఇంజన్ చెక్ చేస్తారు. అదే ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైనా మాల్ ఫంక్షన్ అయితే ప్రతి ఒక్క వైర్ని చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే కస్టమర్కి ఖచ్చితంగా దీనిపైన ఒక నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు చాలా కస్టమర్స్ బండిని తీసుకెళ్లి సర్వీస్ సెంటర్లో వదిలేస్తారు. వాళ్ళకు నెల అంటే నెల, వారం అంటే వారం, 2 రోజులు అంటే 2 రోజులు అక్కడ వదిలేసి వచ్చేస్తారు. ఏం చేశారు, అక్కడ ఏమైందో వాళ్ళకి తెలీదు. సో మేజర్గా సర్వీస్ సెంటర్లో జరిగే పని అయితే ఇది. సో ఇప్పటి నుండి మీరు కూడా మీ బండిని సర్వీస్ సెంటర్లో ఇచ్చాక తీసుకునే ముందు వెళ్ళి అడగండి, ఏం చేశారు, ఏం ప్రాబ్లం వచ్చింది, బిల్ ఇంత ఎందుకు వేశారు, దేనికి ఎంత, ఏం చేశారని. సో ఈ వీడియో చూశాక మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సో వీడియో ద్వారా మీకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని సర్వీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అండ్ దాంట్లో వచ్చే ఇష్యూస్ని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసి ఎలా రెక్టిఫికేషన్ చేస్తారో తెలిసిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ టాపిక్ పైన
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్కి రిప్లై చేయడమా లేదా దానిపైన డెడికేటెడ్ వీడియో చేయించడం అనేది దాని తర్వాత నేనైతే డిసైడ్ అవుతాను. సో వీడియోకి ఇంతే. మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.